పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడినది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాము. మరలా కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం విధంగా రాయబడింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టను, నీవు దాన్ని మడిమ మీద పుట్టదు అని చెప్పాను. ఈ వైరవము అనాది కాలం నుంచి దేవునికి మరి అపవాదికి ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అపవాది ఆదాముని మోసం చేసింది. అది వైరము కలిగి చేయడానికి ఆ పని చేసిన కారణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. పిల్లరా, 1 పేతురు 2:24 విధంగా రాయబడినది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము అందు మన పాపములకు మ్రావున మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ పొందితిరి అంటున్నాడు. మనము పాపము చేశాము, అవిధేయతే పాపము. ఈ పాపముల కొరకు యేసుక్రీస్తు వారు మ్రావున మీద వేలాడ తీయబడ్డాడనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం చదివాము. యెషయా గ్రంథములో కూడా ఒక మాట వ్రాయబడినది. పిల్లరా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము లేవి 1:17 విధంగా రాయబడినది. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను తురించి బలిపీఠం మీద దాన్ని దహించవలెను, దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండవలను. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనం స్వస్థపడ్డాము, పరిశుద్ధపరచబడ్డామనే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు లేవి కాండములో. అదే లేవి కాండం 16:10 ఈ విధంగా రాయబడినది. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడును, దానివల్ల ప్రాయశ్చిత్తము కలిగినట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలెని అంటాడు. మనము దేవుని కొరకు నాజీరు చేయబడిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న విషయాన్ని ఈ లేవి కాండము 16:10 మనం చూస్తున్న ప్లారా. ద్వితీయోపదేశ కాండము 3:26 విధంగా రాయబడినది. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరి యెహోవా నాతో ఇట్లను చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. కొన్నిసార్లు ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవునికి సేవకుని మాట దేవుడు ఆలకించడం అనేది ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, కీర్తనలు 31:11 విధంగా రాయబడినది. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణ కారణంగా ఉన్నాను, నా నిలవలకు భేకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోయి అంటాడు. కొన్నిసార్లు మనము లోకానికి ఒక నిందగా మనం ఉన్నామనే మాటని దేవునికి లేఖనం ఇక్కడ తెలియచేస్తుంది. కీర్తనలు 80వ అధ్యాయము 17 చూస్తున్నాం. కీర్తన 80వ అధ్యాయము, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండనుగాక అంటున్నాడు. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది అని ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియారా, 103వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 103వ కీర్తన 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. దేవుడు మన పాపాలని మన దోషాన్ని క్షమించే దేవుడు, కుదిర్చే దేవుడుగా ఉంటున్నాడు. లేరా, సామెతలు 21:18 నీతిమంతుని కొరకు భక్తిహీనుడు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు పూలుదురు అంటున్నాడు. మనము దేవుని పక్షముగా నీతిని అనుసరించాలి, నీతిమంతులుగా మనం ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిహీనత మనిషిని ఖరాబు చేస్తుంది. విశ్వాసం ఉంచి దాన్ని అనుసరించాలని లేఖనంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనములో, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనేను. కొన్నిసార్లు మన దోషము మన మీదుగా ఉన్నది, దాన్ని క్షమించమని దేవుని అడిగినప్పుడు దేవుడు మన దోషాన్ని క్షమించి మనకు స్వస్థత కలిగిస్తాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతిని అతనికి పేరు పెట్టబడను. ప్రరా దేవుడు బలవంతుడు, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి అని లేఖనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. 53వ అధ్యాయము 4 వచ్చిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమపడిన వానిగాను మనం అతని ఎంచితిమి. కొన్నిసార్లు దేవుని యొక్క సహాయం లేదే మనం జీవించలేమనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. సారా యెహెజ్కేలు 40వ అధ్యాయము 39వ వచనం, మరియు గుమ్మపు మంటపములో ఇరు ప్రక్కల 2 బల్లలుండెను, నీటి మీద దహన బలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువు, అపరాధ పరిహారార్థ పశువులను వధించబడును. యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, విశ్వాసము, నిరీక్షణ కలుగుతుందని ఇక్కడ లేఖనం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మలాకి 4:2 విధంగా రాయబడినది, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించాను, అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేయను కనుక మీరు బయలుదేరి కురవిన దొడల వలె గంతులు వేయనట్లు గంతులు వేయదు. లేదా రక్షణ అనేది దేవుని ఆధీనమే, స్వస్థ అనేది దేవుని ఆధీనమే. నరుల వల్ల, మనుషుల వల్ల అది మనకి రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 27:26 ఈ విధంగా రాయబడినది, అప్పుడు అతడు వారి కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. లేదా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి యోధా ప్రజలందరూ అడిగినందుకు మరి ఆ యొక్క పొంతి పిలాతు బరబ్బాను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి అప్పగించాడనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్త 23లో మనం చూసినట్లయితే 23:16-17 వచనాలు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయనట్లు చేసిన వారితో చెప్పగా వారు మరి ఎక్కువగా యేసుని సిలువ వేయడని బలవంతం చేసిరి. పిలాతు యేసుక్రీస్తు వారిని విడుదల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మరి అప్పుడున్న ప్రజలు యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలని కొన్ని సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 51వ వచనం ఈ విధంగా రాయబడినది, తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఉండెను గనుక అంటాడు. అక్కడ ప్రధాన యాజకుడు కయప్ప ఆ మాట చెప్పిన సందర్భాన్ని, మనుషులందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవాలి అనేది అక్కడ కయప్ప ప్రధాన యాజకుడు చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రేర అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 39-40 వచనం, ఇందుచేత వారు నమ్మలేకపోయేది, ఎలాగనగా వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థ పొందినట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క మాటని మనము అర్థం చేసుకుంటున్నాం. యెషయా భక్తుడు చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో నెరవేరుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి, ఇది యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి ఆదరణకరమైన మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేరా 2 కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనం, దెబ్బలయందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసములోను జాగారములోను ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవాడనే అంటాడు. మనము కొన్నిసార్లు ఈ నిరీక్షణ, ఉపవాస దీక్ష, మరి దేవుని కొరకు జాగారం చేసేవారిగా ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో అలాంటి కృపకి ఆయన్ని మనము పాత్రలుగా ఎంచుతున్నామని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త మరి ఫిబ్రవరి 4:15 ఆఖరికి మాట చెప్పి ముగిస్తాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే సేవించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను. పిల్లరా, మరి దేవుని యందు పాపం లేనివాడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను విమోచించడానికి, నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపదేవుడు మన ఉండాలిగా దీవించి ఆశీర్వదించను గాక. అందరి తలను వచ్చినట్టయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ రాకడలో మీ నామ మహిమార్థమై మేము చేసే ప్రతి పనికి మీరు సాక్షులుగా జీవించి కృప దయచేయండి. ఈ సాయంకాల సమయంలో మరి యెషయా గ్రంథం 53:5 ఉదయకాల సమయంలో ధ్యానం చేశాము. ఈ సాయంకాల సమయంలో కూడా ధ్యానించడానికి కృప చూపించారు. మా దోషములు మీ మీద భరించుకొని మీరు మ్రాల మీద వేలాడ తీయటం వలన మాకు స్వస్థ కలుగుతుందనే లేఖనం మేము చూడగలిగి ఉన్నాం. అలాంటి కృపకు మమ్మల్ని పాత్రలుగా పార్సల్గా చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. చెరొచ్చిన మమ్మల్ని కొత్తను జ్ఞాపకం వేసుకోండి. ఎవరెవరు ఏ బలహీనత వచ్చారో ఆ బలహీనతల వారు సమాధానం పొందక సహాయించమని సకల ఘనత మహిమ ప్రభావం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల పునరుద్ధాన శుభములతో మీ వాక్యాన్ని మీ నామ మహిమార్థమే మాకు కావాల్సిన ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల శుభములతో దేవుడు మనందరినీ నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.